నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లా వ్యాప్తంగా రేపటి నుంచి నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. జిల్లా వ్యాప్తంగా 450 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా వైద్యాధికారి సుబ్బారాయుడు వెల్లడి. మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులందరికీ సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి. మున్సిపల్ చైర్మన్ కు వినతి పత్రం అందజేసిన గౌరవ అధ్యక్షులు సుధమల హరికృష్ణ. కాశీపేట మండలం దేవాపూర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులచే నమూనా పోలింగ్ కేంద్రం ఏర్పాటు. ప్రజాస్వామ్యం పద్ధతిలో ఓటు వేసి నాయకుడిని ఎన్నుకున్న విద్యార్థులు. జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖల ప్రైవేటు సంస్థల సహకారంతో 5 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుబ్బారాయుడు తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో పోలియో చుక్కల కార్యక్రమ గోడ పత్రికలను వైద్యాధికారులతో కలిసి విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ, జిల్లాలో 0 నుంచి 5 సంవత్సరాల వయసు గల పిల్లలు 75,737 మంది ఉన్నారని, వారి కోసం జిల్లా వ్యాప్తంగా ఆదివారం పోలియో చుక్కలు వేయడానికి 450 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే పబ్లిక్ గ్యాదరింగ్ జరిగే ప్రాంతాల్లో అనగా రైల్వే స్టేషన్, బస్టాండ్ల వద్ద మొబైల్ కేంద్రాలు పనిచేస్తాయని తెలిపారు. 3వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు నిర్దేశించిన కేంద్రాల్లో పోలియో చుక్కలు వేస్తారని, 4, 5 తేదీల్లో వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తారని, ఈ విధంగా 3 రోజుల పాటు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఆదివారం ఉదయం 6:50 జిల్లా కేంద్రంలోని మాతా శిశు కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభోత్సవం చేయడం జరుగుతుందని, అనంతరం 3 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని, ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా అందరు చిన్నారులకు పోలియో చుక్కలు వేయాల్సిందేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీకాల అధికారి డాక్టర్ అనిత, డాక్టర్ నీరజ, డాక్టర్ విజయ పూర్ణిమ, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. రేపటి నుంచి అంటే 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు మన జిల్లాలో జరుపుకోబోయేటువంటి పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించినటువంటి అంటే నేషనల్ పల్స్ పోలియో డే అనేటువంటి రేపు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ డే 3వ తారీఖు రోజు బూత్ యాక్టివిటీ అంటే ఒక పర్టికులర్ ప్లేస్లో కూర్చొని అక్కడ పిల్లలకి అందరినీ జమ చేసుకొని అక్కడ వాళ్ళకు వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది, పల్స్ పోలియో వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 4వ తారీఖు, 5వ తారీఖు ఇంటింటికి వెళ్ళేసేసి ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సో 3వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు మన జిల్లాలో ఈ పల్స్ పోలియో కార్యక్రమం అనేటువంటిది నిర్వర్తించుకోవడం జరుగుతుంది. ఇందులో మనకి మొత్తం టోటల్ ఈ అర్హులైన పిల్లలు ఎవరంటే 0 to 5 years ఏజ్ ఉండేటువంటి పిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లలు కూడా మనం ఇందులో పల్స్ పోలియో డ్రాప్స్ వేస్తాం. సో ఇప్పటివరకు మనము ఏర్పాటు చేసుకునేటువంటి పిల్లల సంఖ్య ఎంత అంటే 75,737 మందికి మనం యాజ్ పర్ మన యాక్షన్ ప్లాన్ ప్రకారం వ్యాక్సినేషన్ చేసుకుంటాం. తర్వాత బూత్లు వచ్చేసి మనము 459 బూత్లు ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా టీమ్స్ వచ్చేసి 918 టీమ్స్ను ఏర్పాటు చేసుకున్నాం జిల్లా వ్యాప్తంగా. ట్రాన్సిట్ పాయింట్స్ 25 ఏర్పాటు చేసుకున్నాం. మొబైల్ టీమ్స్ను 25 ఏర్పాటు చేసుకున్నాం. ఈ మొబైల్ టీమ్స్ అనేటువంటివి ఏం చేస్తాయంటే హై రిస్క్ ఏరియాస్కి వెళ్ళేసేసి వాళ్ళకి పిల్లలకి వ్యాక్సినేషన్ చేస్తారు. ట్రాన్సిట్ పాయింట్స్ ఏంటంటే వీళ్ళు రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్లు అంటే వెహికల్స్ వెళ్ళేటువంటి వాటిని మనం చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని మనము 75,737 మంది చిల్డ్రన్స్ని మనం టార్గెట్గా పెట్టుకొని వ్యాక్సినేషన్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకున్నాం. సో అదేవిధంగా ఈ కార్యక్రమంలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్తో పాటు ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ అంటే ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్, తర్వాత ఆర్టీసీ డిపార్ట్మెంట్, తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, అన్ని మెయిన్ డిపార్ట్మెంట్స్ అనేవి కూడా ఇందులో కోఆపరేషన్ తీసుకొని ఈ ప్రోగ్రామ్ను ఇంప్లిమెంటేషన్ చేసుకోవడం జరుగుతుంది. అందువల్ల మీ ద్వారా ఆయా డిపార్ట్మెంట్స్ అధికారులకు కూడా నేను వాళ్ళను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి ఎంప్లాయీస్తో అందరినీ ఇన్వాల్వ్ చేసేసి
ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ఫుల్ అయ్యేటట్టు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలని మీ ద్వారా నేను ఆ డిపార్ట్మెంట్ అధికారులను కోరడం జరుగుతుంది. అదేవిధంగా రేపు మనం MCH గవర్నమెంట్ మంచిర్యాలలో ఉండేటువంటి మాతా శిశు కేంద్రంలో అక్కడ ఇనాగురేషన్ ప్రోగ్రామ్ను కలెక్టర్ చేత ఆరంభించుకోవడానికి ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం రేపు 6:50 నుంచి మార్నింగ్ 6:10 వరకు సాయంత్రం ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా అన్ని విధాలుగా పకడ్బందీగా మనం ఈ ప్రోగ్రాంను మన జిల్లాలో అమలు చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవడం జరిగింది. 0 to 5 చిల్డ్రన్స్ను డీల్ చేసేటువంటి ప్రతి ప్రైవేట్ హాస్పిటల్, ప్రైవేట్ పీడియాట్రిషియన్స్ మరియు 0 to 5 చిల్డ్రన్స్ చూసేటువంటి బేబీ స్కూల్స్ అటువంటివన్నీ కూడా అందరూ కూడా వాళ్ళ బాధ్యతగా తీసుకొని ఈ ప్రోగ్రాంను నిర్వర్తించి గవర్నమెంట్కి సహకరించాలని కోరుకోవడం జరుగుతుంది. రాష్ట్ర ప్రజల సొమ్ము లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన కేటీఆర్లు తప్పు చేశామని ఒప్పుకొని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేటీఆర్ బృందం మేడిగడ్డ సందర్శన ఆశ్చర్యకరమని తెలిపారు. ఒకవైపు కేసీఆర్ కాళేశ్వరం ఎందుకు పోతున్నారని ప్రశ్నిస్తుండగా కేటీఆర్ మరోవైపు ప్రాజెక్టును సందర్శిస్తున్నారని, ఈ సందర్శనలో ఆయన తండ్రి కేసీఆర్ ప్రాజెక్టును ఎంత కష్టపడి నిర్మించి ప్రజల సొమ్మును ఏ విధంగా దోచుకున్నాడో తెలుస్తుందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలనలో జరిగిన అవినీతిపై కమిటీ ఏర్పాటు చేసి వారు దోచుకున్న సొమ్మును వారిచే కక్కించేలా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డిని కోరతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మేడిగడ్డ పోవడం నిజంగానే ఆశ్చర్యమైన నిర్ణయం కేటీఆర్. ఒకవైపు కేసీఆర్ అంటాడు ఎందుకు పోతున్నారు మేడిగడ్డ, ఇంకోవైపు కొడుకేమో మేడిగడ్డ పోయొద్దాము, మా నాయన ఈ ప్రాజెక్ట్ ఎంత కష్టంగా కట్టి తెలంగాణ ప్రజల సొమ్ముని ఎట్లా దోచుకుపోయిందో ఈ ప్రాజెక్ట్లో చూద్దామని చెప్పి కేటీఆర్ ఈ విజిట్ చేయడం జరిగింది. నిజంగానే కేటీఆర్ చదువుకున్నవాడు. ఈ ప్రాజెక్ట్ ఎట్లా ప్రాణహిత చేవల్ల ప్రాజెక్ట్ ఏదైతే 36,000 కోట్ల ప్రాజెక్ట్ ఉండనో ఆ ప్రాజెక్ట్ ని తీసుకెళ్లి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నిజంగా అన్యాయం చేసిన వ్యక్తి కేసీఆర్. ఆయన చాలా సార్లు అన్నాడు, నేను వేలాది పుస్తకాలు చదివి ఈ ప్రాజెక్ట్ స్థాపించిన అని చెప్పి చాలా సార్లు కేసీఆర్ చెప్పడం జరిగింది. నేను కేసీఆర్ కి సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ ఏదైతే నువ్వు తెలంగాణ ప్రజలకు మంచిది అనుకొని ఈ ప్రాజెక్ట్ గురించి కష్టపడి పనిచేసినావో 940 TMC నీళ్లు రావాలి ఈ 5 సంవత్సరాలలో. ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత 940 TMC నీళ్ళు ఇచ్చి తెలంగాణ ప్రజలకు 17 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్. కానీ 5 సంవత్సరాలలో ఏమైంది? కేవలము 168 TMC నీళ్లు పంపింగ్ అయినాయి. దాంట్లో కూడా 168 TMCల నుంచి చాలా మటుకు నీళ్లు పై నుంచి తుమ్మిడెట్ట నుంచి నీళ్లు వస్తున్నాయని చెప్పి ఈ నీళ్లు కూడా వృధా కావడం జరిగింది ఎల్లంపల్లిలో. అంటే 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 5 సంవత్సరాలలో దాని మిత్తే 50,000 కోట్ల రూపాయలు, 10% ఇంట్రెస్ట్ పెట్టుకుంటే 1,00,000 కోట్ల మీద 50,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ మన ప్రజల పైన భారం పడింది. అంతేగాక కేవలము 90,000 ఎకరాలు ఇప్పటివరకు సాగునీరు ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళ నాయన ఏదైతే ఈ ప్రాజెక్ట్ కట్టిండో తెలంగాణ ప్రజల సొమ్ముని కమిషన్ లో ఎట్లా దోచుకోవాలి నేను చాలా సార్లు చెప్పినాను. ఈ ముఖ్యమంత్రి ఒక తుగ్లక్ ముఖ్యమంత్రి ఉండే ఆ రోజులలో మనందరూ తెలుసు. తుగ్లక్ అంటే ఏంటి? ప్రాజెక్టు ఆయన ఢిల్లీ క్యాపిటల్ ఉంటే అది తీసుకుపోయి దౌలతాబాద్ లో పెట్టాడు. అట్లనే కేసీఆర్ కూడా మంచిగా తుమ్మిడిగడ్డలో ప్రాజెక్ట్ ఉంటే తీసుకెళ్లి అక్కడ మేడిగడ్డల కింద గ్రావిటీ నుంచి వచ్చే ప్రాజెక్ట్ ని తీసుకెళ్లి అక్కడ కింద కట్టి ప్రజలకు అన్యాయం చేస్తున్నాడు.
అంటే ఇప్పుడు మళ్ళా ఇది తిరిగి తుమ్మిడి అంటే పోలేదు. తుగ్లక్ ఎట్లయితే నిర్ణయం తీసుకున్న తర్వాత నేను ఫెయిల్ అయిపోయినా దౌలతాబాద్ కి ఈ క్యాపిటల్ షిఫ్ట్ చేసినందుకు. కానీ ఇక్కడ కేసీఆర్ చేయలేడు, ఎందుకంటే ఖర్చులు అయిపోయినాయి. 2 టీఎంసీ నీళ్లు కూడా ఇప్పుడే చెప్పినట్టు ఇవ్వలేదు. కానీ 3వ టీఎంసీ కూడా 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. నిన్న కేంద్రం నుంచి వచ్చిన బృందం కూడా ఇదే అంది. ఏమని, అరే మాకు 3 టీఎంసీకి మేము అనుమతియే ఇవ్వలేదు. అంటే ఇక్కడ కూడా మళ్ళా కమిషన్లు దోచుకోనికే కాంట్రాక్టర్లను ధనికులు చేయడానికి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ పెట్టడం జరిగింది. నేను చాలా సార్లు అప్పుడు కూడా కోరడం జరిగింది, దీంట్లో ఒక సిబిఐ ఎంక్వైరీ పెట్టాలి, దీంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిజంగానే చిన్న చిన్న విషయాల మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రేడ్లు చేస్తుంది. ఎందుకు ఈ ప్రాజెక్టు 1,00,000 కోట్ల కుంభకోణం అయినప్పుడు ఇక్కడ ఎందుకు రేడ్ లేదు? ఇక్కడ ఎందుకు ఈ ప్రజల పైసలు ఎట్లా ఈ కాంట్రాక్టర్ ద్వారా ఏదైతే పైసలు రాష్ట్ర ప్రజల పైసలు దోచుకున్నారో దీన్ని కూడా ఎంక్వైరీ పెట్టే అవసరం ఉన్నది. నాకు అనిపిస్తుంది నిజంగానే ఈ రోజు కేటీఆర్ ఆయన సిగ్గుపడే అవసరం ఉన్నది. అరే మా నాన్న ప్రజల పైసలు దుర్వినియోగం ఎట్లా చేసిండా? ఇన్ని క్రాక్స్ వస్తున్నాయి ఈ ప్రాజెక్టు వయబిలిటీ లేదు. మా చెన్నూరు నియోజకవర్గము, మంచిర్యాలు, మంత్రిని ఈ నియోజకవర్గాలలో 1,00,000 ఎకరాలు ఈ బ్యాక్ వాటర్స్ తో వచ్చి మునిగిపోయినప్పుడు ప్రజలందరూ కూడా, అక్కడ రైతులందరూ కూడా వాళ్ళు మొత్తుకుంటున్నారు, అరే మేము పంట వేసిన పంట మునిగిపోతుంది, మాకు నష్టపరిహారం ఇవ్వాలంటే అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వము ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా పోయి రైతులను కలవలేదు. అంటే ఇది కేవలము ఈ ప్రాజెక్టు వలన వీళ్ళు ఏదో ఒక తూట్ పాలిష్ చేయడానికి అక్కడ పోయి లేదు, మళ్ళా ఇది రిపేర్స్ చేపించి ఈ ప్రాజెక్ట్ వయబిలిటీ, ఎక్కడ వయబిలిటీ ఉంది? 5,000 మెగావాట్లు కరెంటు ఇవ్వాలి అంటే ఈ రోజు ఎకరానికి సుమారు 1,00,000 రూపాయలు ఖర్చు ఉన్నది. కేసీఆర్, కేటీఆర్ వాళ్ళిద్దరు కూడా వాళ్ళే అనుకోవాలి, మేము ప్రజల పైసలను మా కమిషన్ల కోసము మేము తప్పు చేసినామని చెప్పి తెలంగాణ ప్రజలందరికీ కూడా క్షమాపణ కోరాలి. ఎందుకంటే ప్రజల పైసలు పాపము ఈ 1,00,000 కోట్ల రూపాయలతోని అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చేది. వాళ్ళందరికీ కూడా దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, అది కూడా ఇవ్వచ్చు. కానీ కేవలం కమిషన్ల కోసము ఈ ప్రాజెక్ట్ ఇట్లా చేయడము. ఈ రోజు నేను చెన్నూరు భీమారం మండలంలో తిరిగినప్పుడు ప్రజలందరూ కూడా వచ్చి ఏడుస్తున్నారు, సార్ మాకు మిషన్ భగీరథి నీళ్ళు వస్తలేవు, మాకు బోర్వెల్ కావాలి, మాకు ఇంటింటికి నల్ల అన్నారు, ఇక్కడ పైప్లే లేవని చెప్పి చాలా మంది. మంచిర్యాల జిల్లా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక యూనియన్ గౌరవ అధ్యక్షులు సుధమల్ల హరికృష్ణ ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శనివారం మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కార్మికుల గౌరవ అధ్యక్షులు సుధమల్ల హరికృష్ణ మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్న వివిధ శాఖల కార్మికులకు సమాన పనికి సమాన వేతనం నియమాన్ని అనుసరించి సరైన వేతనాలు అందజేయాలని, అలాగే దీర్ఘకాలికంగా పరిష్కారం కాకుండా ఉన్న కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్యను కోరామని తెలిపారు. కార్మికులకు చెప్పుల జతలు కూడా వెంటనే అందజేయాలని కోరగా చైర్మన్ స్పందించి అతి త్వరలో అందించడం జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక యూనియన్ నాయకులు ఆవునూరి సుధాకర్, ఆత్మకూరు తిరుపతి, వాసాల కుమార్, ఆవునూరి లింగయ్య, లక్ష్మీనారాయణ, సోహెల్ ఖాన్, ఎం శశిధర్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక యూనియన్ నాయకులు మరియు కార్మికులు కూడా కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో వాళ్ళు ముఖ్యంగా కోరింది ఏంటంటే కార్మికులందరికీ ఆరోగ్య రీత్యా వాళ్ళకి ఇవ్వాల్సిన ఏదైతే చెప్పుల జతలు ఇవ్వాలనో అవి ఇప్పించాల్సిందిగా వాళ్ళు కోరినారు. ఈ 4-5 రోజుల్లో తప్పకుండా వాళ్ళందరికీ ఈ చెప్పుల జతలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. అలాగే అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, వయసు పైబడి పనిచేయలేని పరిస్థితుల్లో ఉన్న కార్మికులందరూ వాళ్ళ పిల్లల్ని తప్పకుండా ఉద్యోగాల్లో తీసుకొని వారికి ఉద్యోగ భద్రత కల్పించడం జరుగుతుంది. ఇక 3వ డిమాండ్ ఏంటంటే మరి కార్మికులు ఎవరైతే ఉన్నారో అందరికీ సమాన వేతనం అందరికీ సమానంగా రావాలని వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం పరివిలో ఉంటుంది కాబట్టి తప్పకుండా నేను అధికారులతో చర్చించి దీన్ని ఏం చేయాలని మేము నిర్ణయిస్తాం. మంచిర్యాల మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి
పారిశుద్ధ కార్మికులు, అదేవిధంగా ఎలక్ట్రీషియన్స్, మరి ఫిట్టర్సు, మరి డ్రైవర్సు, టెక్నీషియన్లా పనిచేస్తున్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్సు, మరి వీళ్ళందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మరి సుప్రీంకోర్టు మరి గైడ్లైన్స్ ఇచ్చినప్పటికీ మరి దాన్ని అమలు చేయకుండా కాలయాపన మరి చేస్తున్న సందర్భంలో మరి ఈనాడు ఎవరైతే మరి వాళ్ళ ఫిట్టర్స్కు, ఎలక్ట్రీషియన్స్కు, డ్రైవర్స్ కూడా స్కేల్ ఉంది. ఆ స్కేల్ ప్రకారం వాళ్ళందరికీ మరి వేతనాలు ఇవ్వాలని, అదేవిధంగా మరి జిహెచ్ఎంసీలో ఇస్తున్నటువంటి కార్మికులకు 20,000 వేతనం కూడా ఇవ్వాలని మరి ఈనాడు మరి మున్సిపల్ చైర్మన్ గారిని మేము కోరడం జరిగింది. అదేవిధంగా మరి మున్సిపల్ కార్మికులకు రావాల్సినటువంటి మరి చెప్పుల విషయంలో మేము అడగగానే 4 రోజులకు చెప్పులు ఇవ్వకుంటే మరి మేము 8 సమ్మెకు పోతామని తెలియడంతోనే మరి చైర్మన్ గారు స్పందించి నేను 3 రోజులప్పుడే మీకు చెప్పులు ఇప్పిస్తానని వారు హామీ ఇచ్చినందుకు మరి మా యూనియన్ తరఫున మేము చైర్మన్ గారికి ప్రత్యేకంగా మరి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కార్మికులు ఎవరైతే అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారో మరి వారి స్థానంలో వాళ్ళ పిల్లలకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరినప్పుడు మరి చైర్మన్ గారు తప్పనిసరిగా వాళ్ళకు మేము అవకాశం కల్పిస్తామని కూడా మాట ఇవ్వడం. మరి ఈ విషయంలో మరి మేము యూనియన్ పరంగా మరి గతం కూడా దీనికి స్థానిక ఎమ్మెల్యే గారికి ఈ సమస్య వినియోగించడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా మరి స్పందించి వాళ్ళ పిల్లల్ని తీసుకుందామని వారు కూడా చెప్పినందుకు వారు కూడా మేము యూనియన్ పరంగా మేము ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మరి మున్సిపల్ కార్మికులకు రావాల్సినటువంటి హక్కుల విషయంలో మరి ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నటువంటి మరి 3 శాసనసభ్యుల యొక్క సహకారం తీసుకొని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మా కార్మికులకు జిహెచ్ఎంసీలో ఇస్తున్నటువంటి వేతనాలను మరి అన్ని మున్సిపాలిటీలో అమలు చేసే విధంగా మేము దానికోసం మరి వారి కలిసి విన్నవిస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తూ మరి మా యొక్క సమస్యలపైన ఎప్పటికప్పుడు మరి స్పందిస్తున్నటువంటి మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. రేపటి నుంచి అనగా ఆదివారం మొదలుకొని 7వ తేదీ గురువారం వరకు జిల్లా కేంద్రం విశ్వనాథ్ ఆలయంలో అత్యంత వైభవంగా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు భట్టాచార్య తెలిపారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ గత 56 సంవత్సరాలుగా శోభీకృత నామ సంవత్సర మాఘమాసంలో 5 రోజుల పాటు అలివేలు మంగా సహిత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు, ఈ సంవత్సరం కూడా ఆదివారం మొదలుకొని గురువారం వరకు ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమంలో నిర్వహిస్తూ బ్రహ్మోత్సవాలు జరుపుకుంటామని అన్నారు. గజారోహణము, అధ్యయనోత్సవాలు, శ్రీవారి కళ్యాణ మహోత్సవం మొదలగు కార్యక్రమాలతో పాటు చివరి రోజు అతిథి శ్రేష్ఠ సన్మానాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. జిల్లాలో మంచిర్యాల వేంచేసి ఉన్నటువంటి శ్రీ విశ్వనాథ స్వామి దేవస్థానంలో అలవేలు మంగా సమేత వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో వార్షికంగా గత 56 సంవత్సరాల నుండి స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇదే విధంగా ఈరోజు శోభకృతనామ సంవత్సర మాఘబౌళ అష్టమి నుండి ఒక 5 రోజులు ప్రయాణిక ధ్వజారోహణంతో స్వామివారికి బ్రహ్మోత్సవ అధ్యయనోత్సవ ఉత్సవములు మహావైభవంగా ఈ ఆదివారం 3వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు పరిసమాప్తి జరుగుతుంది. దానిలో ఒక 2 రోజులు అధ్యయనోత్సవములు, తర్వాత 5, 6, 7 నుండి స్వామివారికి అంకురార్పణము, ధ్వజారోహణము, మళ్ళీ 6వ తారీఖు రోజు బుధవారం సాయంత్రం 6:30కు స్వామివారి అలవేలు మంగా సమేతంగా కళ్యాణ మహోత్సవం మహావైభవంగా జరుగుతుంది. అగ్ని ప్రతిష్ఠ, వృత్తికి సన్మానము ఇలాంటివి 7వ తారీఖు రోజు పరిసమాప్తి అవుతుంది. ఈ విధంగా మన స్వామివారికి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఉంటాయి. అధిక సంఖ్యలో విచ్చేసి ఆ కలియుగమైన అలవేలు మంగా సమేత వెంకటేశ్వర స్వామి కృపను పొందాలని మన మంచిర్యాల మరియు పరిసర ప్రాంతాల ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జై శ్రీ మహారాజ్.
కాశీపేట మండలంలోని దేవాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు మాక్ పోలింగ్ నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాథోడ్ రమేష్ సమక్షంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించిన ఓటింగ్ కార్యక్రమంలో పాల్గొని తమ తరగతి లీడర్లను ఎన్నుకున్నారు. సాధారణ ఎన్నికల విధానంగా ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్ల స్వీకరణ, అభ్యర్థుల ప్రకటన, గుర్తుల కేటాయింపు చేసి పోలింగ్ నిర్వహించి ఓటర్లుగా విద్యార్థులు తమ లీడర్లను ఎన్నుకున్నారు. మాక్ పోలింగ్ ద్వారా విద్యార్థి దశ నుంచే ఎన్నికలు ప్రజాస్వామ్యంపై విద్యార్థులకు అవగాహన కల్పించే విధంగా ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని హెచ్ఎం రాథోడ్ రమేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అంజద్ పాషా, లచ్చన్న, రాజేశం, రాజేష్, అనిత, మహేష్, కృష్ణ, రజిత, విద్యార్థులు పాల్గొన్నారు. మెగా డిఎస్సి ప్రకటించిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు ఆదర్శ వర్ధన్ రాజ్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. బెల్లంపల్లి శాఖ గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పోటీ పరీక్ష అభ్యర్థులతో కలిసి ఆయన పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కాంగ్రెస్ పార్టీ యూత్ నియోజకవర్గ అధ్యక్షులు ఎనగందుల వెంకటేష్ తో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 70 రోజుల్లో 11,000 మెగా డిఎస్సి టీచర్ నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో నిరుద్యోగుల పాత్ర చాలా ఉందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుద్యోగులు చాలా మోసపోయారని గుర్తు చేశారు. ఉద్యోగాలు భర్తీ చేస్తామని బీఆర్ఎస్ పార్టీ తప్పుడు వాగ్దానాలు చేసి అప్పుడు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉందని విమర్శించారు. అప్పటి ప్రభుత్వంలో ఉద్యోగాలు అన్నీ కోర్టు పెండింగ్లో సాగాయని ఆరోపించారు. ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు ధైర్యం వచ్చిందన్నారు. త్వరలో కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిన ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ నియోజకవర్గం అధ్యక్షులు ముద్దం శివప్రసాద్, టౌన్ ప్రెసిడెంట్ హాజీబాబా, తాండూరు మండల ప్రెసిడెంట్ రవి యాదవ్, మండల్ జనరల్ సెక్రటరీ రాజలింగు, బాలకృష్ణ, అక్షిత తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరి ఏదైతే ఎలక్షన్ల హామీలలో విద్యార్థులకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి మరి వాళ్ళ పక్షాన ఉండి మరి విద్యార్థుల పక్షాన ఉండి ఈరోజు మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం చాలా సంతోషిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు చాలామంది కూడా నిరుద్యోగ యువత చాలా సంవత్సరాల నుండి ఏదైతే ఉద్యోగాలు రాక నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఎంతోమంది విద్యార్థులు బలిదానాలు చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రమే మరి విద్యార్థులు మరి బలిదానాలు చాలామంది చనిపోయి ఇబ్బందుల పాలయ్యారు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కావడంతో మరి ఈరోజు మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి మరి యువతకు ఒక సందేశం ఇవ్వడం జరిగింది. మరి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా మరి ఎంతోమందికి మరి ఎంతోమంది గరీబ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి గతంలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి కుల సంఘాలు, కుల వృత్తులకు సంబంధించి గొర్రెలు బర్రెలు అని చెప్పి ఈ విధంగా మరి చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే ఎంతోమంది తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఉన్నప్పటికి కూడా మరి ఈ విధంగా కుల వృత్తులను ఎంకరేజ్ చేసి అందులో కూడా ఎన్నో రకాల మోసాలు మరి ఎన్నో రకాల ఇబ్బందులు చేస్తూ కూడా మరి ఎంతోమంది నానా రకాలుగా ఇబ్బంది పెట్టి తర్వాత ఎన్నో రకాల ఇబ్బంది అయినప్పుడు కూడా మరి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రావడంతో మరి ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకొని తెలంగాణ యువత కానీ మిగతా ఎన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్నా కానీ మరి రాష్ట్రం ఈరోజు చూస్తే మేడిగడ్డ ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఇదంతా మా సమయంలో జరగనట్టుగా వివరిస్తున్నారు. మరి అసెంబ్లీలో కూడా చూడండి ఇప్పటికి కూడా అధికారం కోల్పోయి కూడా బాపును చూసి బలపడినట్టుగా ఈరోజు అపోజిషన్ ఏ విధంగా మాట్లాడుతున్నా మీరు అందరూ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మరి ఈరోజు ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి బెల్లంపల్లి పక్షాన మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఇంకా కూడా యువతకు అనేక నోటిఫికేషన్లు ఇచ్చి విద్యార్థులను కానీ అనేక మందిని ఆదుకోవాలని మనస్ఫూర్తి. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వంలో ఎన్నికల హామీలో ఏదైతే విద్యార్థులకు నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో దాని మెగా డీన్లో ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్కు నియామక పత్రాలు అందడం జరిగింది. అలాగే స్టాఫ్ నర్సులకు అలా చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు అనేది కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరుగుతుంది. మేము ఈరోజు ఏదైతే మెగా డిఎస్సి విడుదల చేసిన సందర్భంగా బెల్లంపల్లిలో మేము రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి ఏ ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. కాబట్టి అప్పుడు ఏవైతే ఇచ్చినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు వాటన్నిటిని కూడా కోర్టు కేసులు పోయి పేపర్ లీకేజ్లు అయ్యి ఉద్యోగ అవకాశం రాకుండా చాలా మంది విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము వెంటనే టీఎస్పీఎస్ని ప్రక్షాళన చేసి
ఒక ఉన్నతమైనటువంటి పోలీస్ అధికారిని టీఎస్పీఎస్సీ చైర్మన్ గా నియమించి ఈరోజు విద్యార్థులకు నిరుద్యోగులు అందరికీ కూడా సక్రమంగా చెన్నూరుకు చెందిన కొండపల్లి లక్ష్మీరాజం తన సొంత పట్టా భూమిని చెన్నూరు పట్టణ కౌన్సిలర్ రేవెల్లి పోచం దౌర్జన్యంగా కబ్జా చేసి తహసీల్దార్ కార్యాలయపు సిబ్బందితో కుమ్మక్కై నకిలీ హక్కు పత్రాలను సృష్టిస్తున్నారని, కబ్జాదారులపై చర్యలు తీసుకుని నా భూమిని ఇప్పించాలని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినప్పటికీ న్యాయం జరగలేదని, కుటుంబ జీవనాధారమైన భూమి అన్యాక్రాంతం కావడంతో విరక్తి చెందిన లక్ష్మీరాజ్యం చెన్నూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నం చేయడం జరిగింది. కార్యాలయ సిబ్బంది కొందరు ఆత్మహత్యా యత్నాన్ని అడ్డుకొని నచ్చచెప్పడంతో తన బాధను వెల్లబుచ్చాడు. రేవెల్లి పోచం మహేష్ అనే వ్యక్తితో కలిసి అడ్డొస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి ఇస్తామని బెదిరించి తన భూమిలోకి అడుగు పెట్టకుండా చేయడమే కాకుండా భూ కబ్జా చేశాడని అన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి కూడా పోచంకు సహకారం అందిస్తున్నారని, అధికారులు ఇప్పటికైనా నిజాన్ని గ్రహించి తన భూమిని తనకు ఇప్పించి న్యాయం చేయాలని వేడుకున్నాడు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి బి గోపీనాథ్, పీఓడబ్ల్యూ జిల్లా నాయకులు ఎం భవానీ, కె శిరీష, పీఓఎల్ చెన్నూరు డివిజన్ కార్యదర్శి తగరం వెంకటేశులు తదితరులు పాల్గొన్నారు. భూమిలో కాస్తులో ఉన్నారో ఆ కాస్తులో ఇవాళ మోక మీద పోయి వచ్చి మోక పంచనామా చేస్తే చెప్పే రిపోర్ట్ ఏంటి అంటే వీళ్ళు గత సంవత్సరాల నుండి వీలే చేస్తున్నారు అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు చెప్తారు. అదే ఇవాళ ఎంఆర్ ఆఫీస్కి అదే ఇవాళ ప్రూఫ్ అవుతుంది, అదే సాక్షిగా నిలబడుతుంది. ఆ సాక్ష్యాన్ని అడ్డం పెట్టుకొని దాన్ని ప్రూఫ్గా పెట్టుకొని వాళ్ళకి అన్ని రకాల కాయిదాలు ఇచ్చేస్తే వీళ్ళకి ఈ కుటుంబానికి అన్యాయం జరుగుతుంది. దీనికి న్యాయం జరిగే విధంగా ఈ ఆఫీసు కానీ పై అధికారులు కానీ చేయాలని చెప్పేసి ఐఎఫ్టీయూ డివిజన్ కమిటీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళకి న్యాయం జరగకపోతే భవిష్యత్తు పోరాటాలు ఉంటాయి, అలా న్యాయం జరిగే వరకు నిలబడతామని చెప్పేసి తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. మా నాన్న పేరు పెద్దకొండ లక్ష్మీరాజం, అయ్య పేరు మల్లయ్య. నాన్న పేరు మీద 838 సర్వే నెంబర్ 4 ఎకరాల 27 గుంటల భూమి ఉన్నది. అది రేవెల్లి పోషం, రేవెల్లి మహేష్ అక్రమంగా తీసుకుంటున్నారు, అక్రమంగా దిగుతున్నారు, మమ్మల్ని పొలం దగ్గర ఓనిస్తలేరు. ఏదైనా అడిగితే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారని చెప్తున్నారు. ఆ నియమ ప్రకారం మేము మా నాన్న బుక్ పట్టుకొని వచ్చి తహసీల్దార్ ఆఫీస్లో అడిగితే కాగితాలు కానీ ఏది కానీ మాకు ఏది ఇచ్చులేదు. ఎందుకు అగ్రకురాల వాళ్ళు వచ్చి అడిగితేనేమో వాళ్ళ ఆఫీసర్లకేమో న్యాయం చేస్తారు, తక్కువలో ఉన్న మమ్మల్ని ఎందుకు మీరు పట్టించుకుంటలేరు, మేము అడిగిన కాగితాలు మీరు ఎందుకు ఇస్తలేరు. ఆ రేవెల్లి పోషం, రేవెల్లి మహేష్ 4వ వార్డు కౌన్సిలర్ మెంబరు. ఆయన రాజకీయాలు ఈ ఆఫీస్లో వాళ్ళకి తెలిసిన ఆఫీసర్లతోని ఖచ్చితంగా రాయించుకుంటున్నారు. పాత రికార్డులను రాయించుకొని వాళ్ళకు కావాల్సిన అనుకూలంగా వాళ్ళని రాయించుకుంటున్నారు. మరి మేము మాకు అప్పుడు ఇచ్చిన అధికారుల బుక్ ప్రకారం అయితే ఇది దొంగ బుక్ అని అంటున్నారు. ఎట్ల పరంగా దొంగ బుక్కులు? ఇది రాసినటువంటి మన అధికారులు రాసిందే అధికారులు వాళ్ళది తప్పు అని మీరు ఎట్లా అనుకుంటున్నారు? ఇది ఇప్పుడు కనుక మన రికార్డులో ఉన్నటువంటి పాత రికార్డులో ఉన్నటువంటి రాదండి మురళి గారు ఏం చేస్తున్నారు? ఆ రాదండి మురళి గారు మన రేవెల్లి మహేష్ ఇద్దరు మంచిగా అధికార పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి ఈ అధికారులు కుమ్మక్కయ్యి వాళ్ళకు అనుకూలంగా రికార్డులు రాసుకుంటున్నారు. మాది మాత్రం మాకు ఎటువంటి ఆకారాలు కానీ ఎటువంటి కాపీలు కానీ మాకు ఇవ్వడం లేదు. మీరు కనుక మాకు న్యాయం చేయకుంటే మాత్రం మేమందరం కలిసి ఇక్కడనే చచ్చిపోతాం. మాకు కాగితాలు కానీ ఆ భూమి పరిష్కారం కానీ మీరే ఎట్లయినా చేయాలి. మా భూమి మాకు వచ్చేటట్టు మీరు చేయాలి. చెన్నూరు మండల్ చెన్నూరు మరి ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నాం మనం. మరి ఎవరైతే చాకలి బాపన్న అనే ఒక వ్యక్తి నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఆయన రావడం జరిగింది. మరి రేవెల్లి పోషం, రేవెల్లి మహేష్ ఎవరైతే ఉన్నారో బాపన్నను భూమి మరి గుంజుకొని వాళ్ళు కబ్జా చేసి వాళ్ళు సాగు చేసుకుంటున్నారు. మరి ఈయన భూమి మీదకి వెళ్తే దౌర్జన్యంగా వాళ్ళు మరి భయభ్రాంతులకు గురి చేసి దాడి చేస్తున్నారు. మరి భూమి మీదకి రావట్లేదు. అదేవిధంగా వాళ్ళు చేసేటువంటిది వాళ్ళు రికార్డులను సృష్టించుకుంటున్నారు ఎంఆర్ఓ ఆఫీసులో. ఎందుకంటే వాళ్ళ వర్గాలు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు సాయం చేయగలుగుతారు. కానీ ఒక బీసీ బిడ్డ అయినా ఈయనకు మాత్రం న్యాయం జరుగుతలేదు. మేము ఎంఆర్ఓ గారిని కావచ్చు, మేము అందరినీ కలెక్టర్ గారిని కావచ్చు, అధికారులను కోరుకునేది ఒకటే, ఖచ్చితంగా ఈయనకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. న్యాయం కోసం మాత్రమే మేము అందరం రావడం జరిగింది. మరి రేవెల్లి పోషం, రేవెల్లి మహేష్ పలుకుబడి చూపెడుతున్నాడు. మరి ఈ ఆఫీసులో అప్పటికప్పుడే పేపర్లు తయారైతాయి. మరి ఇదే ఈయన లక్ష్మీరాజు ఈయన వస్తే మాత్రం పేపర్లు తయారు రావు. ఏ పేపర్ అడిగినా నీకు ఏ పేపర్ లేదు, నువ్వు భూమి మీద లేవు కదా అని చెప్పేసి అధికారులు నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. మొన్న అక్కడికి మోక మీదకి పోతే కూడా వాళ్ళు దాడికి పాల్పడుతున్నారు, దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప ఈయనను భయప్రాంతాలకు గురి చేస్తున్నారు. వాళ్ళ కుటుంబం 4 ఆడపిల్లలు. సింగరేణి యాజమాన్యం ఉత్పత్తిపై చూపెడుతున్న శ్రద్ధ కార్మికుల రక్షణపై చూపించడం లేదని సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి, కార్పొరేట్ చర్చల కమిటీ సభ్యుడు శైలేంద్ర సత్యనారాయణ ఆరోపించారు.
మందమరి ఏరియాలోని KK5 గనిని ఆయన సందర్శించి కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికైనా యాజమాన్యం కార్మికులకు రక్షణ సౌకర్యాలు అందజేయాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ ఉపాధ్యక్షులు భీమనాథుని సుదర్శన్, జాయింట్ కార్యదర్శి కంది శ్రీనివాస్, గని ఫిట్ కార్యదర్శి గాండ్ల సంపత్, నాయకులు గుమ్మడి సంపత్, జువాజీ శ్రీనివాస్, మారం రాజు, తేజవత్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కార్మిక సమస్యల పరిష్కారంలో యాజమాన్యం ఈరోజు కాలయాపన చేస్తూ ఉన్నది. ఇలా సింగరేణి కార్మికులు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన అధికారులను యాజమాన్యం నియమించింది. వారు కార్మికులు పనిచేస్తున్న సందర్భంలో వాళ్ళ కనీస రక్షణ సంబంధించిన పనిముట్లు కానీ వారి సమస్యలు పరిష్కరించవలసిన బాధ్యత మరి సూపర్వైజర్లు గని సంబంధించిన అధికారులపై ఉంటుంది. కానీ కేవలం ప్రొడక్షన్ రావాలి, పై అధికారుల మెప్పు కోసమే ఈరోజు కార్మికులను ఏది అడిగినా చూస్తాం చేస్తామని చెప్పేసి కాలయాపన చేస్తూ ఉన్నారు. గతంలో ఈ KK5లో రూల్ బోల్డ్ క్లారిఫై లేవు, ఇవి పాతమైనవి, సరిగా పనిచేయడం లేదు. దీనివల్ల కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రమాదం జరుగుతాయని చెప్తే తొందరలో పరిష్కరిస్తామని చెప్పారు, కానీ ఇప్పటి వరకు పరిష్కరించలేదు. డైరెక్ట్ వాటర్ వస్తూ ఉంటే అట్లనే మీరు ఉళ్ళు పోయాలా సేఫ్టీ సంబంధించిన అంటా ఉన్నారు. మరి దానికి ఆన్ ఆఫ్ వాల్స్ పెట్టవలసిన బాధ్యత ఉన్నది. ఎందుకు మీరు అధికారులు నిర్లక్ష్యం చేస్తారని అడుగుతా ఉన్నా. ఇలా సేఫ్టీ వైలెన్స్ చేస్తా ఉన్నారు. మీరు ఇట్లా చేస్తే దీనిపై కూడా ఏటీసీగా ఆందోళన చేస్తుంది. తక్షణమే రూప్ బోల్ట్ విషయంలో ఆన్ ఆఫ్ వాల్స్ పెట్టి సిస్టమేటిక్ గా పనిచేసే తత్వంలో చేయకపోతే మాత్రం రేపు మేము పోతున్న సేఫ్టీ అధికారులకు కూడా DGMS కూడా కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి తక్షణమే దాన్ని అరికట్టాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా చేతికి సంబంధించిన గ్లౌజెస్ కూడా మరి గతంలో మంచి ఇచ్చారు పచ్చవి, మరి తెల్లవి తీసుకొచ్చారు, వట్టిగానే పొక్కలు పడుతూ ఉన్నది. మరి కార్మికులకు దెబ్బ కలిగే అవకాశం ఉన్నది. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టి మీరు రక్షణ పరమైన ఇవి పరికరాలు మరి నాణ్యత లోపాలను తీసుకొచ్చి ఈరోజు కార్మికులు ఇబ్బంది పెడతా ఉన్నారు. కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలో ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు జన్మదిన వేడుకలను భీమారం ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేసి విద్యార్థులకు నోట్బుక్లు, పెన్నులు, పలకలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ అభిమాన నాయకుడు ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు జన్మదినం సందర్భంగా విద్యార్థులతో కలిసి ఆయన జన్మదిన వేడుకలను నిర్వహించడం సంతోషకరంగా ఉందని తెలిపారు. ఆయనకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు సమర్పించాలని, మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మర్సుకోల శ్రీదేవి, జెడ్పీటీసీ ఆత్రం చంద్రశేఖర్, PACS చైర్మన్ చుంచు శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ వేడమ కమల, మాజీ సర్పంచ్లు మడావి గుణవంతరావు, కుర్సెంగ బాదీరావు, మడావి గోపాల్, ఉప సర్పంచ్లు తోట లచ్చన్న, సరిత, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కొమరయ్య, శ్రీనివాస్, మల్లేష్, శంకర్, సత్తయ్య, రామన్న, శ్రీనివాస్, మొగిలి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మండల కేంద్రంలోని మాజీ శాసనసభ్యులైన ఆత్రం సక్కుదారి జన్మదిన వేడుకం భీమవరం ఇసుకలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సమయంగా తిరిగిన మండల అందరి తరఫున ప్రజల తరఫున నేను కోరుకునేది, సక్కుసార్ గారు ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగి ఉన్నంత ఆరోగ్యాలతో కూడుకొని ఉండాలని మనస్ఫూర్తిగా తిరిగిన పనులకు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవం మాజీ శాసనసభ్యులు ఆత్రం సక్కు గారి జన్మదిన వేడుకలు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భీమవరం స్కూల్లో చేయడం జరిగింది. సార్ గారి ఆదేశాల మేరకై పిల్లలకు పెన్నులు, పెన్సిళ్ళు, బుక్కులు, పలకలు పంచడం జరిగింది. దీన్ని మా తిర్యాని మండల కార్యకర్తలు అందరూ కూడా మేము పిల్లగానే వచ్చి అందరం కలిసి ఘనంగా మా సార్ జన్మదిన వేడుకలు చేసుకున్నాము. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో చేసుకోవాలని, సార్ ఇంకా ఎన్నో ఉన్నత స్థాయి పదవులకు వెళ్ళాలని ఆ భగవంతుని మేము కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు.
జిల్లా వ్యాప్తంగా రేపటి నుంచి నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. జిల్లా వ్యాప్తంగా 450 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా వైద్యాధికారి సుబ్బారాయుడు వెల్లడి. మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులందరికీ సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి. మున్సిపల్ చైర్మన్ కు వినతి పత్రం అందజేసిన గౌరవ అధ్యక్షులు సుధమల హరికృష్ణ. కాశీపేట మండలం దేవాపూర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులచే నమూనా పోలింగ్ కేంద్రం ఏర్పాటు. ప్రజాస్వామ్యం పద్ధతిలో ఓటు వేసి నాయకుడిని ఎన్నుకున్న విద్యార్థులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.